Urvashi. సుమన్ ఇంకా వస్తారు ఆగితే సుమన్ దొరుకుతాడు మీకు. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా కోట కళ్ళల్లో కోరికున్నది చిన్ని కృష్ణుడు ముద్దుగా యశోద ముంగిటి చూస్తే వీడు చిన్న పోరడైన చెట్టడు నేను సుక్కురారం మహాలక్ష్మి నేను సుక్కలా ఎదుగుతాలక్ష్మి నేను సుక్కురారం మహాలక్ష్మి నేను సుక్కలా ఎదుగుతాలక్ష్మి. ఆయన వస్తారనే చేస్తాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆయన తెలుసు. ఎన్నో సినిమాలు, మూవీస్ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఊర్లో మాది పల్లెటూరు, సో మాకు ఆయన అంటే ఇష్టం. అలాంటి సుమన్ గారు ఈ రోజున ఆయన నా ప్రోగ్రామ్స్కి రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మా చెల్లి మాట్లాడుతుందండి. And also, I welcome Pranay sir onto the dais, sir. Come on. And also, I welcome Shashivardhan garu onto the dais, sir. నాకు తెలియదు. తర్వాత సినిమాలు నాకు కొంచెం డౌన్ అయినప్పుడు ఎవరు ఉండరు, ఎవరు లేరు అనుకున్నప్పుడు వాడు వచ్చి నన్ను కలిసి, సార్ ఎప్పుడు మీతో పాటు మేము ఉంటాం, మళ్ళీ మీరు వస్తారు, మళ్ళీ మీరు మీకు లైఫ్ ఉంది, ఎప్పుడు మీకు ఉంటాం సార్, మేము ప్రార్థన, ముస్లిం అయితే దర్గాలో నేను ప్రార్థిస్తాను, క్రిస్టియన్ అయితే చర్చిలో, సిక్ అయితే వాళ్ళ దీంట్లో అట్లా చేసినప్పుడు అక్కడి నుంచి నాకు అంటే అభిమానం, నిజమైన అభిమానం అంటే ఏమిటి, అసలు అభిమానం అంటే దొరకడం ఎంత కష్టం. అభిమాని అంటే మనం డబ్బు పెట్టి మనం పడలేవు. ఉన్నారు కమర్షియల్గా కొందరు ఉన్నారు, వాళ్ళు అన్ని సినిమాలకు వెళ్తారు, అన్ని హీరోస్కి వాళ్ళు బ్యానర్లు కడతారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు, అది కూడా ఉంది, నేను కాదంటలేదు. కానీ ఇలాంటి అభిమానులు అంటే ముఖ్యంగా అర్థం ఏంటంటే ఇందాక చిన్నప్పుడు చాలా మంది చిన్నప్పటి నుంచి నాకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ అభిమానుల సినిమాలు చూసి గుర్తు పెట్టుకుని నాకే కొన్ని సినిమాలు గుర్తుండదు.
అలాంటి వాళ్ళు వచ్చేసి సినిమా పేరు, రిలీజ్ డేట్, ఓపెనింగ్, పాటల గురించి ఫోటోలు ఇవి పెట్టినారంటే నిజంగా ఎంత డబ్బు చాలా మంది కోటీశ్వరుల పేర్లు ఉంది, కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారంటే అభిమానులు, డబ్బు ఉన్నంతవరగా అభిమానులు. ఆ డబ్బు ఏంటంటే వాళ్ళు ఎవరు లెగసేరు. కానీ అలాంటి వాళ్ళు నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనకి ఏంటంటే ఆ పాత బ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే వర్ధిని ఇప్పుడు దొరకడం నిజంగా నా అదృష్టం. ఒక మహిళగా ఉంటూ అది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కళాకారులకి, అంటే ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఏంటంటే ఒక దారి చూపించడం. ఈరోజు ముఖ్యంగా చిన్నారులు డ్యాన్స్ చేసే బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు. ఆ ఏజ్కి మరి వాళ్ళు అంత బ్రహ్మాండంగా చేస్తారంటే చిన్నారి పాపం ఆ చేసింది అందులో అసలు సెకండ్ క్లాస్లో చదువుతుంది. ఎంత మంచి మెమరీ పవర్, ఎంత ఫ్లెక్సిబిలిటీ, ఎంత నిజంగా గాడ్ గిఫ్ట్. తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. ఆ గురువుకి నేను నమస్కారం చెప్తున్నాను. మదరే గురువు అంట. నిజంగా ఇదంతా భగవంతుడు. చాలా మెల్లగా అడుగుతూ ఉంటాను నేను, కానీ అన్నీ చేస్తూ ఉంటారు నాకు. సో హ్యాపీ ఈరోజు చాలా హ్యాపీ. ఒక 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, పాపల వంట, అలాగే శశివర్ధన్ గారు ఒక సాంగ్. పాప మా శశిగా అంటే కింద సాంగ్ అని ఒక సాంగ్ ఉంది. కింద సాంగ్ మహాలక్ష్మి గారితో ఒక పాట, ఒక్క డాన్స్ ఉంది. ఈ 2 చూసేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య. నా పేరు హంసిక. ఈరోజు మేము ఓం నమో వెంకటేశ్వర పాట మీద డాన్స్ చేసాము. మా గురువు గారి పేరు కళ్యాణి భవ్యసాయి. మీరు ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? ఓం నమో వెంకటేశ్వర. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? నేను 9 years నుంచి నేర్చుకుంటున్నాను. ఈరోజు మీరు పర్ఫామ్ చేసిన తర్వాత సుమన్ గారు కూడా మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం అండి ఇలా చేయడం. అంటే ఒక యాక్టర్ సెలబ్రిటీ వచ్చి మాకు అవార్డు ఇవ్వడం అంటే ఫస్ట్ టైం. చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. మాటలు కూడా రావట్లేవు. సుమన్ గారు లాంటి ఒక గొప్ప నటుడు చేతి మీదుగా మీరు సన్మానం పొంది అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us అండ్ చాలా బాగుంది. మీకు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చి ఈరోజు మీరు నెంబర్ 1 పొజిషన్లో వచ్చినట్టు చేసిన మీ గురువు గారి నుంచి 2 మాటలు. మా గురుగారు శ్రీ కళ్యాణి భవ్యసాయి గారు. ఓకే. తను మాకు డాన్స్ నేర్పిస్తుంది అండ్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్తుంది. అండ్ వీఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ మ్యామ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 7 years. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? యా, స్వర్ణగిరిలో ఇచ్చాము. డాన్స్ లో మీకు ఏ డాన్స్ వస్తుంది? కూచిపూడి మాది. కూచిపూడి మాది. ఓకే ఓకే ఓకే. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ సెట్ ఏంది? మీరు ఏం అవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? నాది టోటల్ డిఫరెంట్. ఓకే. బట్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సూపర్. ఐ లవ్ డాన్సింగ్. నైస్. మీరు? నేను ఒక డాన్సర్, ఇంకా సాఫ్ట్వేర్. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను కాబట్టి ప్రోగ్రామ్ డెవలపర్ గా. అచ్చా, మీరు ఇంత హైయర్ ఎడ్యుకేషన్ ఇక డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు డాన్స్ కి వీక్లీ ఎవ్రీ 2 days వెళ్తాము. ఓకే. అంటే ఇంకా 2 days ఇంకా డాన్స్ కి. ఓకే. ఇంకా మిగతా రోజులలో మేము స్టడీస్. ఇంకా డాన్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడు కూడా స్టడీస్ మీద. అచ్చా, ఈ డాన్స్ రంగంలో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ మా అమ్మ. వెరీ. మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. తను Super స్కూల్లో reply. కూడా చాలా సార్లు క్లాసికల్ వేసింది, వెస్టర్న్ వేసింది, చాలా గోపికమ్మ వేషం వేసింది, ఇంకా చాలా వేషాలు కూడా వేసింది. సూపర్. మా పేరెంట్స్, నాన్న కూడా చిన్నప్పటి నుంచి వేశారు. మైకల్ జాక్సన్ పాటలు అంటే నాన్నకు చాలా ఇష్టం. సో పేరెంట్స్ మా ఇన్స్పిరేషన్. వెరీ నైస్ రిప్లై. మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ ని. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట విని? అసలు పీక్ లో ఉంది. అంత హ్యాపీనెస్ అంతా. ఒక పర్ఫార్మెన్స్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. సో మీరు ఇంజనీరింగ్ అంటారు, ఈ రంగంలోకి ఇంకా ముందుకు వెళ్తారా? ఇంకా కంటిన్యూ చేస్తారా? నేను కంటిన్యూ చేసి నేను ఐఎన్ గెట్రం చేసి ఎగ్జామ్స్ కూడా రాయబోతున్నాను నెక్స్ట్ ఇయర్. సూపర్ సూపర్. మీకు ఈ అవకాశం కలిగించిన స్ఫూర్తి ఆర్ట్స్ వాళ్ళకి మీ ఇద్దరు ఒకేసారి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మాకు ఈ అవకాశం కలిగించిన స్ఫూర్తి ఆర్ట్స్ వాళ్ళకి ధన్యవాదాలు.